ఇంటర్వ్యూ నుంచి వాకౌట్ చేయడం నాకు సిల్లీగా అనిపించింది. సాధారణంగా నేను నెమ్మదస్తున్నే, కానీ ఇంటర్వ్యూలో నేను రియాక్ట్ అయిన తీరు బాగోలేదు. అలా రియాక్ట్ కాకుండా ఉండాల్సింది. ఆ ప్రశ్నకి బదులు ఇవ్వలేనని నా ఉద్దేశం స్పష్టం చేశాను. వెనక్కి తిరిగి చూసుకుంటే నా రియాక్షన్కి నేనే ఆశ్చర్యపోయాను. ఇంటర్వ్యూ నుంచి వాకౌట్ చేయడం నాకు సిల్లీగా అనిపించింది. సాధారణంగా నేను నెమ్మదస్తున్నే, కానీ ఇంటర్వ్యూలో రియాక్ట్ అయిన తీరు నాకే బాగోలేదు. అలా రియాక్ట్ కాకుండా ఉండాల్సింది. నా ఉద్దేశాన్ని నేను స్పష్టం చేశాను. అయితే ఆ ప్రశ్నకి బదులు ఇవ్వాలని నాకు అనిపించలేదు. అయినా నేనంత తీవ్రంగా స్పందించకుండా ఉండాల్సింది. ఏం జరిగిందంటే VIP 2 సినిమా పనుల్లో బిజీగా ఉండడం వల్ల 2 వారాలుగా సరైన నిద్ర లేదు. వెనక్కి తిరిగి చూసుకుంటే తన రియాక్షన్ పట్ల తానే ఆశ్చర్యపోయినట్టుగా ధనుష్ తెలిపారు. టంగ్ జారిన తమిళ సూపర్ స్టార్ అల్లుడు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. అవును, హీరో ధనుష్ తాను చేసిన పొరపాటును గుర్తించాడు. అలా చేసి ఉండకూడదని తనకు తానే నొచ్చుకున్నాడు. మొన్నటి వరకు కోర్టు చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన ధనుష్కి ఆ తర్వాత VIP 2 మంచి ఊపునిచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన ధనుష్తో TV9 ఇంటర్వ్యూ తీసుకుంది. అయితే ఎప్పుడు చాలా కూల్గా కనిపించే తలైవా అల్లుడు ధనుష్ ఆ ఇంటర్వ్యూలో అసహనం వ్యక్తం చేశాడు. This is a very stupid interview. ధనుష్ ఇంటర్వ్యూ సందర్భంగా TV9 యాంకర్ సుచి లీక్స్ ప్రకంపనలపై ప్రశ్నలు అడిగారు. సుచి లీక్స్ వ్యవహారంతో తమ కుటుంబం ఎంతో మానసిక వేదనకి గురైందంటూ గతంలో ధనుష్ సోదరి విమల ట్వీట్ చేశారు. దాని ఆధారంగా సుచి లీక్స్ ఎపిసోడ్తో మీరు చాలా మానసిక వేదనకు గురయ్యారని తెలిసింది నిజమేనా అని TV9 అడిగేసరికి మనోడికి ఎక్కడలేని అసహనం తన్నుకొచ్చింది. నేను మానసిక వేదనకి గురైనట్టు ఎవరు చెప్పారు అంటూ సీరియస్ అయ్యాడు. Fall prey to such a controversy regarding that Suchi Leaks episode and all, and I would not like to elaborate on that, but would you like to make a comment about the whole episode and the kind of mental agony you have undergone? Who said I went through mental agony? No, that's what I want to know from you. Was it that simple to come out of it? I thought we were here to talk about films of and course, about my drug scandal Tollywood new pestundi. My general knowledge is zero. The kind of mental agony you have undergone? Who said I went through mental agony? There were so many allegations. Allegation? So many videos of video. You said your family life is in stake. My family life is in stake. Yeah. This is a very stupid interview. This is a very stupid interview. ఆ తర్వాత ఇంటర్వ్యూ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయిన VIP కొంచెం లేటుగా తన తప్పుని గ్రహించాడు. ఆ రోజు ఇంటర్వ్యూలో అలా ప్రవర్తించాల్సింది కాదని ఇప్పుడు గుర్తెరిగాడు ధనుష్. తాను చేసిన తప్పుని తలైవా అల్లుడు గుర్తించాడు. TV9 ప్రశ్నలపై చిర్రుబురులాడిన ధనుష్ మీడియాతో అలా వ్యవహరించకూడదని చివరికి గ్రహించాడు.